ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా. ధనుడా గుణశేఖరుడా నా యేసు రాజా. ధనుడా గుణశేఖరుడా నా యేసు రాజా. అందరూ చప్పట్లు కొడదాము. చప్పట్లు కొట్టాలి, కళ్ళు మూసుకోవాలి, గట్టి కొట్టాలి. శుభవాగ్దానాలెన్నో చేసిన శ్రేయస్కరుడా, సౌభాగ్యములెన్నో ఇచ్చిన భాగ్యవంతుడా. శుభవాగ్దానాలెన్నో చేసిన శ్రేయస్కరుడా, వాగ్దానాలు చేశావు, సౌభాగ్యములెన్నో ఇచ్చిన భాగ్యవంతుడా. అందరూ మరలా అందాం. శుభవాగ్దానాలెన్నో చేసిన శ్రేయస్కరుడా, సౌభాగ్యములెన్నో ఇచ్చిన భాగ్యవంతుడా. మాట తప్పని మహనీయుడవు నీవు, ధారాళముగా దయచేసి మహాదాతవు. మాట తప్పని మహనీయుడవు నీవు, ధారాళముగా దయచేసే మహాదాతవు. ధనుడా గుణశేఖరుడా నా యేసు రాజా. ధనుడా గుణశేఖరుడా నా యేసు రాజా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా. పాపిని కరుణించితివి, పరివర్తన కలిగించితివి, అనురాగ క్షేత్రమందు హర్షింపజేసితివి. పాపిని కరుణించితివి, పరివర్తన పాపిని కరుణించితివి, అనురాగ క్షేత్రమందు హర్షింపజేసితివి. ధనుడా గుణశేఖరుడా నా యేసురా. అందరం ధనుడా గుణశేఖరుడా నా యేసు రాజా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా. ధనుడా గుణశేఖరుడా నా యేసు రాజా. ధనుడా గుణశేఖరుడా నా యేసు రాజా. చప్పట్లు కొడుతూ రెండో చరణం. సత్య ప్రమాణాలెన్నో చేసిన సర్వశక్తుడా, సద్విషయాలెన్నో నేర్పిన సద్బోధకుడా. సత్య ప్రమాణాలెన్నో సత్య ప్రమాణం చేసిన శ్రేయస్కరుడా, సద్విషయాలెన్నో నేర్పిన సద్బోధకుడా. సర్వ సత్యములు నడిపించే దేవుడవు, కృపా సత్యములు మాకై తెచ్చిన కృపూర్ణుడా. సర్వ సత్యములు నడిపించే దేవుడవు, కృపా సత్యములు మాకై తెచ్చిన కృపాపూర్ణుడా. ధనుడా గుణశేఖరుడా నా యేసు రాజా. ధనుడా గుణశేఖరుడా నా యేసు రాజా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా. పాపిని కరుణించితివి, పరివర్తన కలిగించితివి, అనురాగ క్షేత్రమందు హర్షింపజేసితివి. పాపిని కరుణించితివి, పరివర్తన కలిగించితివి, అనురాగ క్షేత్రమందు హర్షింపజేసితివి. ధనుడా గుణశేఖరుడా నా యేసు రాజా. ధనుడా గుణశేఖరుడా నా యేసు రాజా. చప్పట్లు కొడుతూ ఆయన గుణశీలతని
ఆయన శుభ వాగ్దానాలని, ఆయన చేసిన మనతో చేసిన ఆయన ప్రమాణాలని, ఆయన ఉద్దేశాలని కలిసి పాడుకుందాం. శుభ ఉద్దేశముతో కార్యసిద్ధి కలిగించితివి, పరిపూర్ణునిగా క్రియాశక్తినిచ్చితివి. శుభ ఉద్దేశముతో కార్యసిద్ధి కలిగించితివి, పరిపూర్ణునిగా నిలుపుటకై క్రియాశక్తినిచ్చితివి. మహిమ రాజ్యమునకు నన్ను నడిపే మార్గదర్శక, అమరత్వమును నాలో నింపే అమరనాథుడా. మహిమ రాజ్యమునకు నన్ను నడిపే మార్గదర్శక, అమరత్వమును నాలో నింపే అమరనాథుడా. ధనుడా గుణశేఖరుడా నా యేసు రాజా, ధనుడా గుణశేఖరుడా నా యేసు రాజా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా, ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా. పాపిని కరుణించితివి, పరివర్తన కలిగించితివి, అనురాగ క్షేత్రమందు హర్షింపజేసితివి. పాపిని కరుణించితివి, పరివర్తన కలిగించితివి, అనురాగ క్షేత్రమందు హర్షింపజేసితివి. పాపిని కరుణించితివి, పరివర్తన కలిగించితివి, అనురాగ క్షేత్రమందు హర్షింపజేసితివి. కనుడా గుణశేఖరుడా నా యేసు రాజా, కనుడా గుణశేఖరుడా నా యేసు రాజా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా, ప్రేమకు ప్రతిరూపం, ప్రేమకు ప్రతిరూపం నీవేనయ్యా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా, ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా, ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా. రాబలే బ్రీగు తుట్టుకొచ్చు, రాబల మరి బ్రీగు తుట్టుకొచ్చు, రాబలే బ్రీగు తుట్టుకొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా. స్తోత్రాలయ్యా, పరమాత్మ స్తోత్రం, దేవుని ఆత్మ స్తోత్రం, యేసు దేవుడా స్తోత్రం, సర్వాంగ సుందరుడా స్తోత్రం, సద్బోధకుడా స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచు. అందరూ మౌనంగా రెండు చేతులు ఎత్తి కళ్ళు మూసుకు. శుభవాగ్దానాలెన్నో చేసిన శ్రేయస్కరుడా, సౌభాగ్యములెన్నో ఇచ్చిన భాగ్యవంతుడా. చేసిన సౌభాగ్యములెన్నో ఇచ్చిన మాట తప్పని మహనీయుడవు నీ. మాట తప్పడమ్మా ఆయన మాట తప్పడు. మనం మనుషులు మన మాట తప్పుతాం, నరుడు మాట తప్పుతాడు. మాట తప్పుటకు దేవుడు నరుడు కాదు. మాట తప్పని మహనీయుడవు నీ, ధారాళముగా దయచేసి మహాదాతవు. శుభవాగ్దానాలెన్నో చేసిన శ్రేయస్కరుడా, సౌభాగ్యాలెన్నో ఇచ్చిన భాగ్యవంతుడా. సత్య ప్రమాణాలెన్నో చేసిన సర్వశక్తుడా, సద్విషయాలెన్నో నేర్పిన సద్బోధకుడా. మాట తప్పని మహనీయుడవు నీవు, ధారాళముగా దయచేసి మహాదాతవు.
సర్వ సత్యములు నడిపించే దేవుడవు. కృపా సత్యములు మాకై తెచ్చిన కృపాపూర్ణుడా, గనుడా గుణశేఖరుడా నా యేసు రాజా. గనుడా గుణశేఖరుడా నా యేసు రాజా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా. ప్రేమకు ప్రతిరూపం నీదేనయ్యా ప్రేమ రూపం. నీవే దేవుడు ప్రేమ స్వరూపి. గనుడా గుణశేఖరుడా నా యేసు రాజా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా. పాపిని కరుణించితివి, పరివర్తన కలిగించితివి. అనురాగ క్షేత్రమందు హర్షింపజేసితివి. పాపిని అయ్యా, నేను పాపినయ్యా, పరివర్తన నన్ను నువ్వు కనికరించావయ్యా, పరివర్తన కలగజేసావయ్యా. హర్షింపజేసితివి. అందరూ పాపిని కరుణించితివి, పరివర్తన కలిగించితివి. అనురాగ క్షేత్రమందు హర్షింపజేసితివి. పాపిని కరుణించితివి, పరివర్తన కలిగించితివి. అనురాగ క్షేత్రమందు హర్షింపజేసితివి. గనుడా గుణశేఖరుడా నా యేసు రాజా. గనుడా గుణశేఖరుడా నా యేసు రాజా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా. దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడ్డగాక. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా. నీవే యేసయ్యా. హల్లెలూయా. అందరూ రెండోసారి స్పష్టంగా పాపిని కరుణించితివి, పరివర్తన కలిగించితివి. అనురాగ క్షేత్రమందు హర్షింపజేసితివి అంటారా? పాపిని నువ్వు నన్ను కరుణించవయ్యా, నేను పాపినయ్యా. ఆరాధనలో ఒప్పుకుంటారా? నేను పాపిని ప్రభు అని. అయ్యా నీది ప్రేమారూపం. పాపిని పరివర్తన అనురాగ క్షేత్రమందు హర్షింపజేసితివి. ఘనుడా గుణశేఖర నా యేసు రాజా. ప్రేమకు ప్రతిరూపం నీవే. ఆయన సద్గుణశీలుడు, ఆయన మంచి గుణం కలిగిన దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు, మాట తప్పని దేవుడు, సద్బోధకుడు, పాపుల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన. పాపిని కరుణించితివి, పరివర్తన అనురాగ క్షేత్రమందు. తండ్రి పాపినైన నన్ను నా యందు ఏ నీతి లేదు తండ్రి. నేను మనిషిని, పురుగు వంటి వాడిని, దుమ్ము వంటి వాడిని. తండ్రి ప్రభుగా నువ్వు నన్ను కరుణించినందుకు వందనాలు, పరివర్తన కలిగించినందుకు వందనాలు. దేవా అనురాగ క్షేత్రంలో నన్ను హర్షింపజేసినందుకు స్తోత్రాలు. నువ్వు గనుడివి, గుణశేఖరుడివి. మీ నామాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ వారమంతా నెలంతా గడిచిన నెలంతా కాపాడినందుకు స్తుతి చెల్లిస్తూ
మమ్మల్ని మా కుటుంబాలు కాపాడినందుకు స్తోత్రాలు, మమ్మల్ని మా పిల్లలు పోషించినందుకు స్తోత్రం, అనుదిన ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలు, గడిచిన వారం అంతా ప్రేమగా తోడుకున్నందుకు స్తోత్రాలు, రాత్రి పగలు కాపాడినందుకు స్తోత్రాలు. ఏమిచ్చినా మీరు రుణం తీర్చలేదు తండ్రి. హృదయపూర్వకంగా ఈ స్థుతి మీకు అర్పిస్తూ యేసునామములో ఈ ఆరాధన మీకే అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెబుతారు అందరూ. హల్లెలూయా. అందరికి వందనాలండి. అమ్మాయి ఆదివారం డిసెంబర్ 1వ తారీఖు కూటానికి వచ్చిన మీ అందరికి వందనాలు, ఆరాధనకు వచ్చిన మీ అందరికి వందనాలు. మంచిది. మనం ఇంకా క్రిస్టమస్ నెలలోకి వచ్చారు మీరు అందరూ. చీరలన్నీ కొన్నారా అప్పుడే? స్తోత్రం. హల్లెలూయా. కొన్నారా? కొనలేదా? కొనలేదా ఇంకా? స్తోత్రం. ఈ నెలలో మందిరంలో స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇక ఈ నెలలో మీరు ఉదయాన్నే లెగవాలి. లెగుస్తారా లెగవరా? సంవత్సరం అంతా నిద్రపోయారు. జనవరి అనండి, మార్చి, మే, జూలై నోబెల్ ఎడకరా, సెప్టెంబర్, నవంబర్, ఆగండి. నవంబర్ దాకా ఏం పోయాం? నిద్రపోయాం. ఇంక ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ప్రతి నెల కాపాడినందుకు, పడకల మీద తోడుకున్నందుకు, ఈ ఒక్క నెల చివరి నెల రేపటి నుండి ఉదయాన్నే ఉటు అంటే లెగవండి, నిద్ర లేగవండి. 5:30కి రండి. ఎన్ని గంటలకి? నామకార్థంగా కాదు కానీ ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు ఈ నెలలో చివర 5:30 నుండి 6 దాకా అరగంటే. ఎంతసేపు? అరగంట. ఖచ్చితంగా 5:30 కల్లా రండి. మీరు స్వెటర్లు వేసుకొని రండి, తలకు కట్టుకొని రండి, ఎట్లయినా కట్టుకొని రండి. ముఖ్యం మీరు రావటం ముఖ్యం. హల్లెలూయా. కాస్త బ్రష్ మాత్రం చేసి రండి, అదొక్కటే. ఇక ఇంకే వద్దు. ఉదయాన్నే రాత్రిపూట కాస్త బ్రష్ చేసి అలవాటు ఉందా? మొహం కడిగే అలవాటు ఉందా లేదా? జానయ్యలాగనా ఉందా అబ్బాయి? లేదా? మొహం కడగవా? కడిగితే దించండి. కాస్త కొత్త బ్రష్ ఒకటి నెలలో కొనుక్కొని పేస్ట్ ఒకటి దగ్గర పెట్టుకొని పడక దగ్గర పొనుకోండి. ఉదయాన్నే బ్రష్ చేయండి, ఎట్లయినా చేయండి. చేసి రేపటి నుండి 5:30 కల్లా మందిరంలో ఉండండి. ఒక అరగంట. 6:15 కల్లా మీరు వెళ్ళిపోతారు. 6:10, 6:05 కల్లా. ఈ నెల అంతా స్తుతి కోటాలు ఉంటాయి. వర్షం పడినా ఉంటుంది, తుఫాను వచ్చినా ఉంటుంది, చలి వచ్చినా ఉంటుంది. ఏంటి అనండి? ఏంటిది? ఉంటుంది. ఏంటిది? ప్రార్థనలు ఎన్ని గంటలకి? తెల్లవారుజాము 5:30 ఖచ్చితంగా ఉంటుంది. కావాలంటే నేను ఏడే పడుకుంటా, పడుకొని ఏమంటాను. మీరు అందరు రండి, ఖచ్చితంగా జరిగిద్ది. పాల్గొనండి. వెళ్ళేటప్పుడు చెబుతాయి ఎవరెవరు రేపు వారం ఏం పెట్టాలో. కాబట్టి గుర్తుంచుకోండి. 5:30 కల్లా పాల్గొనండి. ఎన్ని గంటలకమ్మా? 5:30కి. 5:30 కల్లా మీరు స్తుతి కోటాలకు రండి. మీ ఇష్టం అంటే నైటీలు వేసుకొని వచ్చారు. హల్లెలూయా. నైటీల మీద కాదు, పంజాబీలు అయినా వేసుకొని రండి. పంజాబీయో చీరలు అట్లా మీరు నైట్ ప్యాంట్లు ఇట్లాంటివి ఉంటే వేసుకొని రండి, ఇబ్బంది లేదు. మగ పిల్లలకి ఏముంది, ఎట్లయినా రావచ్చు, దిగులు లేదు. కావాలంటే వెళ్ళేటప్పుడు చలిమంటని నేస్తాం, అది అక్కడ 2 మంటలన్నీ నేస్తాం. కానీ గుర్తుంచుకొని రండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5:30 కల్లా రేపు ఉదయం నుండి రండి. రేపు 2వ తారీఖు పాల్గొనండి అందరూ.
ఖచ్చితంగా రండి, రాకుండా ఉండొద్దు. దేవుణ్ణి స్తుతిద్దాం ఈ నెలలో. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాట పాడతాంగా, ఇక ఈ రోజు నుంచి పాడతారుగా, చల్లగాలిలో లేడా బాయ్ పెద్దమానికి ఏడున్నావు, కొట్టావుగా ఎడిపోయావు మళ్ళా అట్రా. చల్లగాలిలో చాటు ఆరాధన కొట్టింది నువ్వేనా? మరి ఆడ కూర్చోవచ్చుగా. నలుమూలల చలి పుట్టెనయ్యా, దిక్కుతోచకావో యేసయ్య, తల్లి ఒడిలో ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్య, నీ జననమెంత దయనీయమో తెలుసుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. ఆమేన్. ఏందంట? చల్లగాలిలో. ఏ గాలి? యేసు ప్రేమేం చల్లగాలిలో పుట్టాలా, మీరేం చల్లగాలిలో రారా? అందుకని ఆ చరణం అన్నానండి పెద్దగా. చల్లగాలిలో చాటు నలుమూలల దిక్కుతోచకావో. చూడండి, ఆయన చల్లగాలిలో చాటు లేక పొత్తి గొడ్డలతో చుట్టబడి పశువుల పాకలో తొట్టిలో, పశువుల తొట్టిలో పడుకోబెట్టబడ్డాడు. మన కోసం దరిద్రునికి ఈ లోకానికి వచ్చాడు. మరి మనం ఎందుకు రాలేము? మనకైతే అన్నీ ఇచ్చాడుగా దేవుడు, స్వెటర్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కాబట్టి కాస్త మీరు మెలకువగా ఉండండి. 11 నెలలు సుఖంగా ఉండరు, ఒక్క నెల కష్టపడండి. మీరు కూడా మాల వేసుకోండి. ఏం వేసుకోండి? మాల వేసుకోండి. అసలు మా తోట, నేను ఇప్పుడు ఉపవాసం ఉన్నాను, నేను 40 రోజులు. ఆ తోట మధ్య మొన్న వెళ్ళి వచ్చాంలే, వాళ్ళు ఫోన్ చేస్తానంటే, ఆ తోట ఓనర్ గారికి దేవుడు అన్నా ఇష్టం లేదు. పాప ఆయన మంచి ఆయన, మనకు ఆ తోట ఇచ్చాడు ప్రార్థన చేసుకోవటానికి. నిన్న ఫోన్ చేసి, అన్న తోట ఓనర్ గారు బాగున్నారన్నా అని మధ్యలో ఉన్న అన్నని అడిగా. అన్న అన్నాడు, ఆయన మాల వేసుకున్నాడు అన్నాడు. అసలు ఆయనకి దేవుడు అంటే నమ్మకమే లేదంట. ఏం వేసుకున్నాడంట? మాల వేసుకున్నాడు. అదేంది ఆయన మాల వేసుకోవటం ఏంటంటే, ఆయన కూడా భక్తి చేయాలనుకుంటున్నాడు. నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నందుకు ఆయన కూడా ఉంటున్నాడు పాస్టర్ గారు అన్నాడు. ఇదేంది నా ప్రార్థన ఆయన నడు తీసుకెళ్ళింది అనుకున్నాను. వాళ్ళు చల్లగాలిల్లో మునుగుతున్నారు. ఎక్కడ? వాగుల్లో, నదుల్లో, చెప్పులు లేకుండా. మీరు చెప్పులు వేసుకోండి, చలికోట్లు వేసుకోండి, బాగా చక్కగా రెడీ అయ్యి రండి. అది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా రేపటి నుండి ఉదయం పూట 5:30కి స్టార్ట్ అయితే మీరు పాల్గొనండి. దేవుని వాక్యంలోకి వెళ్దాం. మీరు అందరూ బాగున్నారా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క నెల గొడవలు ఆడుకోకండి, కలిసి ఉండండి. పండగ నెల, పండగ అయిన తర్వాత చూద్దాం అనుకోండి. కావాలంటే పండగ దాకా ఓపిక పట్టండి. నా కట్టెలు మీరు కొట్టుకున్నారు, మీ కట్టెలు మేము కొట్టుకున్నారు అని అనుకోకాకండి. నా చీర మీరు కొనుక్కున్నారు, మీ చీర నేను కొనుక్కున్నానని అరుసుకోకాకండి. ఎట్లోకట్లా కలిసి ఉండండి పండగ నెలలో. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బాగా వినండి. దీవెన లేటుకి వెళ్తే ఊరుకుంటారమ్మా. బాగా కూర్చోండి, బాగా వినండి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన అంశం ఒక 2 నెలల నుండి దీర్ఘంగా వెళ్ళిపోయాము లోనకి. సన్ని నీ వెనకాల ఎవరు? 2 పడిపోయారు. పాలా ఎమ్మ శామేలా? ఇటు జరుగు, మధ్యలోకి రా. శామేలు మధ్యలోకి రా. ఇంకరా. చూడండి, బాగా వినండి. ఇక నా కళ్ళి చూడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మౌత్ మీకు వినపడుతుందా? నాకేంది ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది.
మీకు అందరికి వినపడుతుందా? మాట అర్థమవుతుందా? దాస్ అన్న అర్థమవుతుందా? ఓకే, స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పకూడదు కానీ మళ్ళా 10 మంది ఆగిపోయారు చర్చికి వచ్చేవాళ్ళు. ఎంతమంది? ఎందుకా అని చెప్పి ఆలోచన చేసి వెళ్ళటానికి కుదరలే. ఎందుకు అన్నా అని అంటే, నేనేమో 40 రోజులు ఆడ కడుపు కట్టుకొని ఏడుతానంటే టేబుల్ కోసం వచ్చారంట. అదిగా ఆ టేబుల్ ఎంత? 10 రూపాయలు. అద్దెకి వెళ్తే 20 రూపాయలు. వీళ్ళంట మా పాస్టర్ అమ్మ, ఈ యవనస్తులు ఆ టేబుల్ మీద సామాను అంతా వేసి ఆ రోజు కడుగుతున్నారంట. ఉండరు ఇక్కడ ఆ రోజు కడుగుతున్న వాళ్ళు ఉండరు, చెయ్యొద్దండి. వీళ్ళందరూ అంట చర్చిలో వంట సామాను అంతా కడుగుతుంటే టేబుల్ కోసం వస్తే పాస్టర్ అమ్మ ఈ తమ్ముళ్ళు అన్నారంట, అన్న ఇవి ఒక్కరోజు వద్దన్న, రేపెత్తాం, కావాలంటే ఈరోజు ఇవన్నీ కడుగు శుభ్రం చేస్తాం, టేబుల్ మీద పెట్టుకున్నాం అన్నారంట. 10 మంది వెళ్ళిపోయారు. టేబుల్ ఎంత? 20 రూపాయలు. అద్దెకి ఎంత? టేబుల్ ఇవ్వలేదని 10 మంది మానుకున్నారు. ఏమి ఇవ్వలేదని? టేబుల్ ఎంత? దాని బతికి ఎంత? అదే ఆటో వేసుకొని, రిక్షా వేసుకొని 2 టేబుల్ తెమ్మంటే ఆటో వాడు తేడా, టెంట్ హౌస్ వాళ్ళు తేడా. నేను తెప్పించలేదా? టెంట్ హౌస్ మొన్న అన్నీ తెప్పించా కదా, టెంట్ సామాన్ అన్నీ తెప్పించుకున్నాక టెంట్ సామాన్ వాళ్ళకే 5,000 కట్టే. టేబుల్ 20 రూపాయలేగా. 20 రూపాయల కోసం సంఘాన్ని వదిలిపెడితే నేనేం చేశాను? హల్లెలూయా చెప్పండి. కాస్త అర్థం చేసుకొని నన్ను తిట్టగాకండి. దీని గురించి ఇంక నేనేమి చెప్పాను చూడండి. అదేమంటే పాస్టర్ గారు మంచోడు కదా అని తిడుతున్నారు. ఏం మంచితనం? టేబుల్ ఇవ్వకపోతే నన్ను ఏం చేయమంటావు? నేను ఏడో ప్రార్థనలో ఉన్నా, వాళ్ళేమో టేబుల్ గడుగుతున్నారంట. వాళ్ళైనా ఇస్తే పోయేదిగా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా అనండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక మన అంశంలోకి వెళ్దాం. అందరూ వచ్చేయండి ఇక్కడికి. మన అంశం ఏంది? ఒక ప్రయాణికుడు ఏం చేస్తున్నాడు? ప్రయాణం చేస్తున్నాడు. త్రోవలో దొంగల చేతికి యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు, దిగి వెళ్తున్నాడు. బాగా వినండి. ఇక నాకల్లి చూడండి. దొంగల చేతిలో చిక్కెళ్ళి దొంగలు బాగా కొట్టారు, గాయం చేశారు, రక్తాల పాలు చేశాడు, పడేశారు. కొన ప్రాణంతో ఉన్నాడు. కొన ప్రాణంతో ఉండి దాహం అని త్రోవలో బాధతో ఉన్నాడు. ఆ సమయంలో యాజకుడు వచ్చాడు, పట్టించుకోకుండా వెళ్ళాడు. లేవీడు వచ్చాడు, పట్టించుకోకుండా వెళ్ళాడు. సమరయుడు వచ్చాడు, పట్టించుకున్నాడు, జాలిపడ్డాడు, నూనె పోసాడు, గాయాలు కట్టాడు, నీళ్లు దాయించాడు, ద్రాక్షరసం దాయించాడు. తన గాడిద మీద ఎక్కించుకొని పూట కోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళి పరామర్శించి ఇంకా ఏమైనా కావాలంటే ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభు అడిగాడు, దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో పొరుగువాడు ఎవడు అని అడిగాడు. ఎవరు? సమరయుడు. అప్పుడు మనం యాజకుడు అంటే ఎవరు అనే అంశాన్ని చెప్పుకుంటున్నాం. ఎవరు? యాజకుడు. చెప్పండి, ఎవరు? యాజకుడు. యాజకుడు అంటే ఎవరు అనే అంశాన్ని ఇప్పటికీ 8 వారాలు చెప్పుకున్నాం. బోరు కొట్టు ఉంటుంది మీకు. యాజకుడు అంటే ఎవరు 8 వారాల దాకా చెప్పుకున్నాం. యాజకుడు అంటే పాత నిబంధనలో మోషే 40 రాత్రులు 40 పగళ్ళు సీనాయి పర్వతం మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడి 12 గోత్రాల్లో లేవీ గోత్రంలో అహరోను పిల్లల్ని నా సేవ కొరకు ప్రతిష్ఠించండి, వారిని యాజకులుగా పెట్టండి అని చెప్పాడు. లేవీ గోత్రంలో అహరోను పిల్లలే యాజకులు. అహరోను కుమారులు కాకుండా లేవీ గోత్రికులు అందరూ లేవీలు. హల్లెలూయా అనండి అని చెప్పుకుంటా యాజకుల్ని ఎలా ప్రతిష్ఠించాలి, వాళ్ళ వస్త్రాలు ఏంది, వాళ్ళ అలంకరణ ఏంది, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు సేవ ఎలా చేయాలి అని చెప్పుకుంటా, వాళ్ళు ప్రజల్ని ఎలా పవిత్రపరచాలి అని చెప్పుకుంటూ వస్తా ప్రత్యక్షపు గుడారంలో యాజకుడు చేయాల్సిన 3 ముఖ్యమైన సేవలు చెప్పుకున్నాం. 1 ఆవరణంలో సేవ, 2 పరిశుద్ధ స్థలంలో, 3 అతి పరిశుద్ధ స్థలంలో. ఇంకా వినండి స్వరూప ఈను, బాగా వినండి. లక్ష్మీక తల్లి ఈను, తేజ ముందుకురా, బాగా వినండి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ సేవ ఎక్కడ చేయాలి? యాజకుడి సేవ. నా కళ్ళు చూడండి, ఇక నా కళ్ళు చూడండి. ఆవరణంలో
అంటే ప్రత్యక్షపు గుడారం ఇప్పుడులాగా లేదు. పాత నిబంధన మందిరం అంటే 3 భాగాలు. ఎన్ని భాగాలు? ఇప్పుడైతే ఒకే భాగం, 2 భాగాలు, బలిపీఠం, తర్వాత మీరు అందరూ. పాత నిబంధనలో 3 భాగాలు. 1 ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో దహన బలిపీఠం ఉంది, ఎత్తడిది. అక్కడ బలులు జరుగుతాయి, పాప క్షమాపణ. అక్కడ సేవ చేయాలి యాజకులు. దహన బలిపీఠం దగ్గర బలులు అర్పించాలి. 2 గంగాళం దగ్గర కాళ్ళు చేతులు కడుక్కోవాలి, ప్రతిదినం నిత్యము కడుక్కోవాలి. అది ఆవరణంలో వాళ్ళు చేయాల్సిన సేవ, సమాధానానికి గుర్తుగా ఉందని చెప్పాను. 2 పరిశుద్ధ స్థలంలో సేవ. ఏమేంటి? పరిశుద్ధ స్థలంలో 3 ఉపకరణములు ఉన్నాయి. 1 దీపవృక్షం, 2 ధూపవేదిక, 3 సన్నిధి రొట్టెల బల్ల, నిర్మలమైన సన్నిధి రొట్టెల బల్ల. ఈ చెప్పుకున్నాం. ఈ 3 దగ్గర యాజకుడు ఎలా సేవ చేయాలో, ఎప్పుడు సేవ చేయాలో చెప్పుకున్నాం. ఉదయం, అస్తమయం, నిత్యము చేయాలి అని మొత్తం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు లోనకు వచ్చేస్తే ఇంకొక్కటే ఉంది, అయిపోయింది. ఈ వారమో రేపు వారంతో అయిపోయింది. మీరు ప్రార్థన చేయండి దీని గురించి. ఇప్పుడు మనం అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు చేయాల్సిన సేవ కోసం లోనకు వస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? ప్రత్యక్షపు గుడారంలో లేదా దేవుడి మందిరంలో అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేయటానికి యాజకుడు లోనికి ఎంటర్ అవుతున్నాడు. ఇప్పుడు మీరు ఎంటర్ అయ్యారా? ఉన్నారేడే? వస్తున్నారా నాతో పాటు? హల్లెలూయా. మీరు ఊహించుకోండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? మీరు చెప్పేదాకా నేను చెప్పను. ఎక్కడికి వెళ్తున్నాం? అతి పరిశుద్ధ స్థలంలోకి. ఏమవుతున్నాం? ఎంటర్ అవుతున్నాం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఎంటర్ అయ్యేటప్పుడు అడ్డంగా ఒక తెర ఉంది. ఈ అడ్డ తెర పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని 2 భాగాలుగా చేసింది, వేరు చేసింది. ఈరోజు లోనకి వెళ్ళటానికి అడ్డంగా ఉన్న అడ్డ తెర గురించి చదువుకోబోతున్నాం. అడ్డ తెర వచ్చేసారా మీరు? ఎక్కడికి ఇంకా ఉండరు? ఎక్కడన్నా అడ్డ తెర అనండి అందరూ. అడ్డ తెర. మత్తయి సువార్త 27, 50, 51. తెర చిరిగిన 2గానే ఉంది. మార్కు సువార్త 15, 37 నుండి 38 తెర చినిగెను అని ఉంది. లోకాసు వార్త 23, 45 వచనంలో గర్భాలయపు తెర నడిమికి 2 భాగాలుగా చినిగింది అని ఉంది. మీకు నేను 3 విషయాలు చెప్పాను కొత్త నిబంధనలో. మత్తయి 27, 50, 51 రాసుకోవటమే. ఇక మీరు అక్కడ పరీక్షిస్తే టైం ఉండదు, సరిపోదు. మార్కు 15, 37 నుండి 38, లోకా 23, 45. ఈ 3 వచనాల్లో మీరు బాగా వినండి. యేసు ప్రభువారు గొలగతా కొండ మీదకి ఆయన తీసుకెళ్ళారు. ఆయన్ని సిలువేశారు. యేసు ప్రభువారు అమ్మ బాగా వినండి, సిలువలో ఏలాడుతున్నాడు. సిలువ వేశారు, సిలువలో ఏలాడుతున్నాడు. వేలాడుతా అప్పటికే మేకులతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. దేశమంతా 3 గంటలు చీకటి కమ్మింది. 12 నుండి 3 దాకా ఇంచుమించు దేశమంతా, ఒక్క ఊరు కాదు, రాష్ట్రంగా దేశమే చీకటి కమ్మింది. నడి మధ్యాహ్నం చీకటి అయింది. సూర్యుడు అదృశ్యుడయ్యాడు అని ఉంది. భయంతో ఉన్నారు దేశం అంతా. ఇదేంది? ఎన్నడూ లేదు. 3 గంటల చీకటి ఏంది? దేశం అంతా 3 గంటల చీకటి. ఎందుకు ఇంత చీకటి? సూర్యుడు అదృశ్యుడైపోయాడు ఉన్నట్టుండి. యేసు ప్రభు వారు సిలువలో 7 మాటలు పలుకుతా, చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తానని తలంచి ఆయన ఆత్మను అలా అప్పగించాడు, తల ఉంచాడు. వెంటనే తల ఎప్పుడైతే ఇలా ఉంచాడో, ఆ వంచిన వెంటనే, తల వంచిన వెంటనే, ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే భూమి బద్దలైంది. నిజంగా ఇది పెద్ద భూకంపం వచ్చింది. భూమి వణికింది, సమాధులు తెరవబడ్డాయి. నిజమే.
పరిశుద్ధులు లేచారు. ఆయన ఎప్పుడైతే ఆత్మను అప్పగించుకొని తల ఉంచాడో, ఎక్కడో ఆయన గొలగతా కొండ మీద తల ఉంచితే ఇశ్రాయేలీయులకి మందిరమైన యెహోవా మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న పెద్ద తెర నడిమికి 2 భాగాలుగా చీలిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. తెర చినగటం ఏముందని అన్నారా? 2 ఏనుగులు పట్టి లాగిన కానీ చినగవంట. అలాంటి తెర అది. బైబిల్ పండితులు చెప్పారు, వాటిని పేని సన్నటి నారతో ఆ తెరని, ప్రత్యక్షపు గుడారంలో ఉంది తెర, సొలొమోను కట్టిన మందిరంలో తెర ఉంది, అదే భాగంలో అలానే కట్టారు వాళ్ళు. జెరుబ్బాబెలు కట్టినప్పుడు తెర ఉంది, రెండోసారి కట్టినప్పుడు తెర ఉంది, మూడోసారి మహాహేరోదు యేసు ప్రభు సంచరించిన దేవాలయంలో కూడా ప్రత్యక్షపు గుడారం లాగానే మందిరం కట్టారు, మూడోసారి కూడా అప్పుడు తెర ఉంది. ఆ తెర నడిమికి చినిగిపోయింది, 2 భాగాలైంది. తెర చినగకూడదు, తెర చినగకూడదు. ఇశ్రాయేలు దాన్ని ఒప్పుకోరు. తెర చినిగిపోయింది, 2 భాగాలు. భూకంపం, మందిరంలో కూడా భూకంపం కలిగింది. ఎక్కడికక్కడ ఉపకరణములన్నీ పడిపోయినాయి. తెర చినిగితే దాని భావం ఏందో అర్థం కాక బెత్తరిపోయారు అక్కడోళ్ళు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్భాలయపు తెర, ఆయన ఎక్కడో గొలగొతా కొండ మీద ప్రాణం పెడితే దేవాలయంలో గర్భాలయంలో తెర చినగటం ఏంది? బాగా ఆలోచన చేయండి. తెర అడ్డంగా ఉంది. తెర ఎలా ఉంది? అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకులు వెళ్ళటానికి తెర అడ్డంగా ఉంది. అడ్డ తెర 2గా చినిగిపోయింది. అడ్డ తెర 2గా చినిగిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ అడ్డ తెర ప్రత్యక్షపు గుడారం నుండి 3 మందిరాల్లో కూడా ఉంది. నిర్గమకాండం 26వ అధ్యాయం, బైబిల్ ఉన్నవారు రాసుకోండి, పెన్నులు ఉంటే ఫాస్ట్గా. నిర్గమకాండం 26వ అధ్యాయం 31 నుండి 34 వచనాల్లో దేవుడైన యెహోవా సీనాయి పర్వతం మీద మోషేతో చెబుతున్నాడు, ఇదిగో నువ్వు ప్రత్యక్షపు గుడారం చేయి. ఆ ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం వేరు చేస్తావు. ఒక అడ్డ తెర చేయాలి నువ్వు. ఆ అడ్డ తెర కెరూబులు గలిదిగా చేయాలి. అడ్డ తెర మీద కెరూబులు ఉండాలి. దేవదూతల్లో కెరూబులుగా ఉండాలి. ఆ తెరల మీద కెరూబులు ఉండాలి. నీల ధూమ్ర రక్త వర్ణము గల పేరిన సన్న నారతో చేయాలి. ఇది 2 స్థలాలను వేరు చేస్తుంది. అలా చేయమని చెప్పాడు మోషేతో దేవుడైన యెహోవా. నిర్గమ 36లో 30వ అధ్యాయం 6వ వచనంలో అడ్డ తెర చేశారు. నిర్గమకాండం 36, 37లో అడ్డ తెర బెసలేలు చేత చేయించాడు. నిర్గమకాండం 40వ అధ్యాయం 23లో అడ్డ తెర ప్రతిష్ఠించారు మందిరంలో. ఇప్పుడు బైబిల్ తెరవండి. నిర్గమకాండం 30:10, 30వ అధ్యాయం 10వ వచనం. వీరు చాలా విషయాలు వినాలి, కొంచెం లోతుగా ఆలోచించండి. వెనకాల ఉన్నోళ్ళు మాట్లాడకాకండి, వాక్యం మీద మనసు పెట్టండి. మరియు అహరోను, ఇదిగో ఎక్కడ ఉన్నాడు చూడండి, సంవత్సరానికి 1 టైం. సంవత్సరానికి ఉందా బైబిల్లో? చూడండి, సంవత్సరానికి ఒక్కసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి, దాని కొమ్ముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలను మీ తరతరములకు. సంవత్సరానికి, ఇయర్లీ 1 టైం, సంవత్సరానికి ఒక్కసారి. అదిగో సంవత్సరానికి ఒక్కసారి అంట ప్రధాన యాజకుడైన అహరోను రక్తమును తీసుకొని పాప ప్రాయశ్చిత్త రక్తమును, గొర్రెల, మేకల, ఎడ్ల రక్తాన్ని తీసుకొని సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. ఎప్పుడు? సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి. దహన బలిపీఠం దగ్గర నిత్యము సేవ, ఉదయం సాయంకాలం. ఆవరణంలో నిత్యము సేవ, గంగాలం దగ్గర, దీపవృక్షం దగ్గర నిత్యము, ధూపవేదిక దగ్గర నిత్యము, సన్నిధి రొట్టెల బల్ల దగ్గర నిత్యము. యాజకుడు నిత్యము చేయాల్సిన సేవలు. ఆవరణం పరిశుద్ధ స్థలం. కానీ అతి పరిశుద్ధ స్థలంలో మాత్రం సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి. ఎన్నిసార్లు?
ఒక్కసారే లేవియాకాండం 16:1-2. లేవియాకాండం 16వ అధ్యాయం చదవండి, 1వ వచనం. బైబిల్ కలిసి చూడండి, అటు ఇటు తిరగకాకండి. మీరు ఉండేది ఇంకా అరగంటే, మనసు పెట్టండి. అహరోను 2 కుమారులు చనిపోయిన తర్వాత మోషేతో యెహోవా మాట్లాడి ఇట్లా అన్నాం, అడ్డతెర, మనం చెప్పుకుంటున్న అంశం అడ్డతెర. అడ్డతెర లోపలికి వెళ్ళినప్పుడు రాకూడదు. ఏంది? ఎల్లప్పుడూను అడ్డతెరలోనికి ఎల్లప్పుడు ఎప్పుడు రావాలి మరి? సంవత్సరానికి ఒక్కసారి. చెప్పండి, ఎప్పుడు? సంవత్సరానికి. అందరూ అనండి, ఎప్పుడు? సంవత్సరానికి ఒక్కసారి. ఏం తీసుకొని రావాలి? రక్తం పట్టుకొని రావాలి. పాప ప్రాయశ్చిత్తార్థ బలి రక్తం. తన పాపము నిమిత్తం, యాజకుడు పాపం నిమిత్తం, ఇశ్రాయేలీల సమాజ పాపం నిమిత్తం, ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం, అందరి పాపాల కోసం ప్రధాన యాజకుడు రక్తము గిన్నెలో పట్టుకొని లోనకు రచ్చి దాన్ని చిలకరించాలి. ఆడలోన సంవత్సరానికి ఒకసారి రక్తం తీసుకొని రావాలి. ఎల్లప్పుడూ రాకూడదు. హెబ్రీ 9:7. హెబ్రీ 9:7. సంవత్సరానికి, ఇయర్కి 1 టైం, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు మళ్ళా ఒక్కడే రావాలి. ఆగండి, ఒక్కసారే రావాలి. సంవత్సరానికి ఒక్కడే రావాలి. ఒక్కడే రక్తము చేత పట్టుకొని గుడారంలోకి ప్రవేశించును. ఇక్కడ కూడా చెబుతున్నాడు కొత్త నిబంధనలో పౌలు గారు హెబ్రీయులు అంటే ఇశ్రాయేలు వాళ్ళతో చెబుతున్నాడు, ఇదిగో ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి రక్తము తీసుకొని రావాలి కదా అని గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. సంవత్సరానికి ఒక్కసారే రావాలి అతి పరిశుద్ధ స్థలంలోకి. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తే చచ్చిపోతారు. బైబిల్ ఉన్న వాళ్ళు చదవండి, సంఖ్య 4:20. సంఖ్య 4:20 ఫాస్ట్గా. 4:20. వారు చావకుండా ఉండాలంటే పరిశుద్ధ స్థలంలో రెప్పపాటు సేపైనా, అదిగో అమ్మా నా కళ్ళు చూడండి, అందరూ నా కళ్ళు చూడండి, అందరు చూడండి, నా కళ్ళు చూడండి, నా కళ్ళు చూడండి. కళ్ళు ఉండయా? మీ కళ్ళు నా వైపు పెట్టండి. రెప్పలు ఉండయా? రెప్పలు ఎక్కడ ఉండయో చూపెట్టండి. కన్ను రెప్పలు ఇవేనా? కన్ను మూయండి, కన్ను తెరవండి, కన్ను మూసి కన్ను తెరవండి. రెప్పపాటు సేపైనా అతి పరిశుద్ధ స్థలంలో దేవుని నిబంధన మందసాన్ని, ఆ స్థలమును, కరుణాపీఠాన్ని రెప్పపాటు సేపైన చూడకూడదు, చూస్తే చచ్చిపోతాడంట. మెరుపు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? కళ్ళు మూసుకుంటారా లేదా? పిడుగులు పడుతున్నప్పుడు, మెరుపులు వస్తున్నప్పుడు అలానే చూస్తారా? కళ్ళు మూసుకుంటా వెంటనే. మెరుపే అలా ఉంటే మరి దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎలా ఉంటాడండి? 1,000,000 సూర్యుల కంటే తేజోమయుడు అంట. ఆయన ఎవ్వరు చూడలేరు, ఆయన వెలుగుని ఎవ్వరు చూడలేరు, ఆయన తేజస్సుని ఎవ్వరు చూడలేరు. అందుకనే కెరూబులు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, శరాపులు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి. ఆయన సన్నిధిలో ఉన్న దేవదూతలు ఆయన తేజస్సును చూడలేవు. దేవుడు తేజస్సుడు. మన వెలుగు వేరు, దేవుడు వెలుగు వేరండి. సూర్యుడినే చూడలేం మనం, దేవుడిని ఏం చూస్తాం? చాలా మంది దేవుణ్ణి దూషిస్తున్నారు ఈ రోజుల్లో. దేవుడు అంటే ఏందలే అనుకుంటున్నారు. దేవుడు తేజోమయుడు అంటే చూడలేరు అసలు. దేవుణ్ణి రూపాంతర కొండ మీద, ఒకరోజు యేసు ప్రభు రూపాంతరం కొండ మీదకి వెళ్ళాడు. ఆయన సశరీరుడిగా భూమి మీద ఉన్నప్పుడు పేతురుని, యాకోబుని, యోహానుని వెంట తీసుకొని పోయాడు. ముగ్గురిని తీసుకొని
కొండ మీద రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. మేరక్క వాక్య విను. కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాసేపటికి యేసు ప్రభు పక్కన మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. ఈయన ముగ్గురితో వెళ్ళాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు? ముగ్గురు కనపడ్డారు. యేసు ప్రభు, మోషే, ఏలియా. వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. పేతురు నిద్రలో కళ్ళు తెరుచుకొని చూసి మోషే ఏలియాని చూసి బెత్తరపోయాడు, ఆశ్చర్యపోయాడు. మోషేని గుర్తించాడు, ఏలియాని గుర్తించాడు, గుర్తుపట్టాడు. పేతురు విద్య లేని పామరుడికి కూడా దర్శనం గుర్తయిద్ది, గుర్తొచ్చింది తెలుసా? దర్శనం విద్య లేని చదువు లేనివాడికి కూడా గుర్తుండిద్ది దేవుడు కన్నులు తెరిస్తే. అప్పుడంటే యేసు ప్రభు కళ్ళు చూస్తే ఆయన ముఖం సూర్యుని కంటే తేజస్సుగా ఉందంట. ఏ చాకలి కూడా అదిగో ఆ వస్త్రాన్ని అలా తెల్లగా చేయలేరంట. దగ 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 ఆయన వస్త్రం మెరుస్తుందంట. మహిమతో కనపడ్డాడు పేతురుకి యేసు ప్రభు. ఆయన మహిమను చూడలేకపోయాడు. అప్పుడు అన్నాడు, అయ్యా 3 గుడారాలు ఎక్కడ కడదాం? మోసకొకటి, నీకొకటి. వాళ్ళకు ఏం మాట్లాడుతున్నాడు అతనికి అర్థం కాక భయం పుట్టి నిద్రమత్తుగా ఉన్నాడు, మెలుకుకొన్నాడు. అప్పుడు ఒక శబ్దం ఆకాశం నుండి వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అని చెప్పాడు తండ్రి. చప్పట్లు కొడదాం గట్టిగా. ఏమని వినపడిందండి? కుమారుడినే చూడలేం మహిమతో ఉంటే తండ్రిని ఏం చూస్తాం? తండ్రిని ఏం చూస్తామండి? దేవుణ్ణి వెలుగుని చూడలేమండి మనం. పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలంలో రెప్పపాటు చూసినా చచ్చిపోతారు. రెప్పపాటు కూడా చూడకూడదు. నిర్గమ 28:35లో, నిర్గమ 28:43లో రాసుకోవటమే. లేవియాకాండం 16:1-2లో, లేవియాకాండం 10:6లో, లేవియాకాండం 10:8-9 వచనాల్లో పరిశుద్ధ స్థలంలో చావకుండా ఉన్నట్లు ఎప్పుడు పడితే అప్పుడు రాకండి, సంవత్సరానికి ఒకేసారి రావాలి, అది ప్రధాన యాజకుడు మాత్రమే రావాలని చెప్పాడు. ఇన్ని వచనాల్లో ఉండే ఒక్కసారే రావాలని, అట్లా కాకుండా వస్తే చస్తారని చెప్పాడు. నిర్గమ 28:35, 28:43, లేవి 16:1-2, లేవి 10:6, లేవి 10:8-9, సంఖ్య 4:20. ఈ 6 వచనాల్లో మీరు పరిశుద్ధ స్థలంలో చావకుండా ఉండాలంటే సంవత్సరానికి ఒక్కసారి రావాలి, అది యాజకుడే రావాలి. అందరు వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఎక్కడికి? అతి పరిశుద్ధ గర్భాలయంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి. అడ్డతెర లోనకు రాకూడదు. అడ్డతెర వెలుపులే సేవ చేయాలి. అడ్డతెర లోనకి అతి పరిశుద్ధ స్థలంలోకి ఒక్కసారి రావాలి. ఎన్నిసార్లు రావాలి అంటే ఇప్పుడు అడ్డతెర అడ్డంగా ఉంది. ఒక యాజకులకైనా, లేవీలకైనా, ఇశ్రాయేలీలకైనా అతి పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి వెళ్ళటానికి అడ్డంగా ఉంది. ఏంది? అడ్డతెర. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఆ తెర ఏమైంది? 2గా చినిగింది. యేసు ప్రభు వారు దేవుడి దగ్గరికి అడ్డుగా ఉన్న తెరని చించేసి తండ్రిని మనకు కనపరిచాడండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందుకని యేసు ప్రభు సమరయ స్థితితో అన్నాడమ్మా, తల్లి ఒక కాలం వస్తుంది, ఆ కాలమున మీరైనా మేమైనా యెరూషలేములో ఆరాధించం, మీరు అనుకున్నట్టు కొండ మీద ఆరాధించరు. ఆ కాలమున యథార్థంగా సత్యముగా తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది. దేవుణ్ణి ఆరాధించువారు, తండ్రిని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారని యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు. అసలు స్త్రీలకు ఆరాధనే లేదు ముస్లింలాగా. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారుగా, పరిశుద్ధ స్థలంలో స్త్రీలకు అసలు ఎంట్రీయే లేదు. పాత నిబంధన ప్రకారం జనసంఖ్యలో కూడా పేరు లేదు. పాత నిబంధనలో మీరు ఆది కాండం నుంచి మలాకి దాకా జనసంఖ్యలో స్త్రీ పేరు రాయకూడదు. కానీ యేసు ప్రభు పుట్టుకతోనే స్త్రీకి స్వేచ్ఛ, విడుదల, స్వతంత్రం వచ్చి
5 పేర్లు పడ్డాయి వంశవలులు, ఆయన వంశవలులు. చప్పట్లు కొట్టండి. మరి యేసు ప్రభు వారు ప్రాణం పెట్టడం ద్వారా తెర చినిగిపోయింది. అంటే దేవుణ్ణి ఆరాధించే ప్రతి వ్యక్తి దేవుణ్ణి ఆరాధించటానికి, ప్రతి వ్యక్తి దేవుణ్ణి దర్శించటానికి, గర్భాలయంలోకి వెళ్ళటానికి, అతి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవటానికి యేసు ప్రభువే ద్వారం. యేసు ప్రభువే. అందుకే ఆయన అన్నాడు, నేనే ద్వారం, నా తప్ప ఎవడు తండ్రి యొద్దకి. ఆయనే ఆ ద్వారం తెరిచాడు. ఆయనే యోగ్యుడు, ఆయనే అర్హుడు. ఏ ప్రధాన యాజకుడు చేయని దాన్ని యేసు ప్రభు చేశాడు. ఈ లోకంలోకి వచ్చాడు. ఆ అడ్డ తెర చినిగిపోయింది, 2గా అయిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12. 9:12. మేకల యొక్క, కోడెల యొక్క, ఇంతకుముందు పాత నిబంధనలో ఆదికాండం నుంచి మలాకి గ్రంథం దాకా యాజకులు మేకల రక్తాన్ని, కోడెల రక్తాన్ని తీసుకొని వచ్చేవాళ్ళు. యాడికి? పరిశుద్ధ. మీరు కూడా ఎవరన్నా మనిషి చచ్చిపోతే ఏం చేస్తారు? నాకు తెలియదా? ఏం చేస్తారు? నాటుకొని వేస్తారు, వేసి దాని రక్తాన్ని చల్లుతారు ఇళ్ళల్లో. అబ్బా, ఎంత మంచి వాళ్ళు, తెలియనట్టే ఉంటారు. ఎడ చల్లుతారు లేదా? చల్లుతారు లేదా? తెలియదా మీకు? చల్లుతారు లేదా? మేకల యొక్క రక్తం, కోడెల రక్తం కాక అంట యేసు ప్రభు వారు 12 తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో. అబ్బా, మేకల రక్తం, కోడెల రక్తం పాపం తీసేది కానీ, పాపాన్ని శుద్ధి చేయదు కానీ, దానికంటే మోగజీవుల కంటే పవిత్రమైన తన స్వరక్తముతో కన్యపుత్రుడు, జన్మ పాపము లేని ఆయన తన రక్తంతో ప్రవేశించలకే తెరచినిగింది. అంతే. యాజకుల్లో కూడా ఇప్పుడు నేను పాస్టర్ గారినండి, నాలో కూడా పాపం ఉంది. నా పాపం కోసం కూడా నేను రక్తాన్ని తీసుకెళ్ళాలి దేవుడి దగ్గరికి. యాజకుడి గర్భాలయంలోకి వెళ్ళేటప్పుడు పాపము లేనివాడు ఆదికాండం నుండి మలాకి దాకా ఎవ్వరిలో పాపము లేనివాడు ఒక్కడ ప్రవేశించలేదు. ఎప్పుడైతే పాపము లేని యేసు ప్రభు ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి తన రక్తంతో గొలగతా కొండ మీద ప్రవేశించాడో అప్పుడు తెర చినిగింది. హల్లెలూయా. చూడండి, స్వరక్తముతో యేసు ప్రభు తన సొంత రక్తంతో ప్రవేశించాడు. ఏ రక్తంతో కాదు? మేకల రక్తం, కోళ్ళ రక్తం, ఎడ్ల రక్తం కాదు, తన స్వరక్తంతో. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా, అదిగో 1 యోహాను 1:7. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా, చదవండి, యేసు రక్తం పవిత్రులుగా. కోళ్ళ రక్తం మనల్ని పవిత్రంగా చెయ్యదు అనండి. ఎడ్ల రక్తం, మేక రక్తం. చాలామంది ఇల్లు కట్టుకొని మేకలు చంపి ఇంటి మీద, ఇంటి చుట్టూ, ఇంట్లో వాటి రక్తం అంతా పోతారు. అయ్యేం పవిత్రపరచవు, అవి పవిత్రపరచవు. అవి పవిత్రపరిస్తే యేసు ప్రభు వచ్చి రక్తం ఎందుకు చిందించాలి? వాటి రక్తం పవిత్రపరచదు. అది మాంత్రికులు చేసే పని, చిల్లంగి వాళ్ళు చేసే పని, హేయమైన పనులు అవి, దేవునికి వ్యతిరేకమైన పనులు అవి. యేసు రక్తం మాత్రమే పవిత్రంగా చేసిద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హెబ్రీ 10:19. హెబ్రీ 10:19. సహోదరులారా, యేసు క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, జీవము గలది, శరీరమందు తెర ద్వారా మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు
అబ్బాబ్బాబ్బా, మనకు ధైర్యం కలిగిందంటే ఇప్పుడు మనం ఎవరి ద్వారా ఎంత ధైర్యంగా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం? యేసుక్రీస్తు ద్వారా అనండి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు. ప్రవక్తల ద్వారా కాదు. అబ్రహాం ద్వారా చెప్పండి, ఏలియా ద్వారా, ఎలీషా ద్వారా, బ్రెన్హామ్ ద్వారా. బ్రెన్హామ్ అని ఒక అతను అన్నాడు, ఆయన ప్రవక్త అంట, ఆయన బైబిల్లోనే లేడు. ఆయన ద్వారా, డిజిఎస్ దినకరన్ గారి ద్వారానా మనం ప్రార్థన చేయడానికి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవ్వటానికి ఎవరి ద్వారా ఎంటర్ అయ్యాం? యేసు ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన శరీరం అనే తెర ద్వారా మాత్రమే మనం ప్రవేశించాం. ఏ నరుడి ద్వారా చెప్పండి? ఏ నరుడి ద్వారా కాదు. ఏ నరుడి ద్వారా ప్రవేశించలా, ఏ నరుడు కాదు, యేసు ప్రభు ద్వారా. 6:19 హెబ్రీ 6:19 హెబ్రీ 6:19 స్థిరమైన మన ఆత్మకు లంగర వలె ఉండి తెర లోపల నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు మనకంటే ముందుగా అందులోకి మన పక్షమున అబ్బాబ్బా దేవుడు మనకంటే ముందుగా కొత్త నిబంధన సంఘానికంటే ముందుగా ఆయన ప్రవేశించాడు. ఆయన ప్రవేశించి మన సంఘాన్ని కట్టాడు. ఆయన మనకంటే ముందుగా ప్రవేశించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపముల కొరకు తన స్వరక్తంతో మొదటి గుడారంలోకి, గర్భాలయంలోకి యేసు ప్రభు వారు ప్రవేశించారు. హల్లెలూయా. అంతకుముందు అడ్డ తెర ఉంది. మానవుడికి దేవుడికి ఏముంది? అడ్డానా? తెర ఉంది. పాత నిబంధనలు ఏముంది? తెర ఉంది. ఎవరికి? మానవుడికి. దేవుడికి ఎందుకో తెలుసా? యెషయా 59:1 రక్షింపనేరకుండాట్లు దేవుని హస్తం కురచకాలేదు, విననేరకుండాట్లు ఆయన చెవులు మందం కాలేదు. మన దోషాలు, మన పాపములు దేవునికి మనకి అడ్డముగా ఎలా వచ్చినాయి? అడ్డముగా వచ్చినాయి, ఒక గోళ్ళలాగా వచ్చినాయి, ఒక తెరలాగా వచ్చినాయి. నా కళ్ళు చూడండి. అంటే దేవుడికి మానవుడికి, మొదటి మానవుడైన ఆదాము నుండి, ఆదాము సంతానమైన మనం, హవ్వ సంతానమైన మనం, నరపుత్రులమైన మనం, నరపుత్రుడా అని పిలిచాడు ఆయన. మనం నరులు కలిగిన వారం. దేవుడు నరుల శక్తికి మించినవాడు. దేవుడికి నరజాతికి ఉన్న అడ్డం పాపం. పాపం అనే అడ్డం ఉంది. పాపం అనే తెర ఉంది అడ్డం. పాపం అనే గోడ ఉంది అడ్డం. రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తం కొరచకాల, విననేరకుండానట్లు చెవులు మందంగాల. మన దోషాలు, మన పాపాలు దేవుడికి మనకు అడ్డంగా ఉన్నాయంట. ఒక తెరలాగా, ఒక గోడలాగా. ఎలా ఉన్నాయండి? అడ్డంగా ఉన్నాయంట, అడ్డంగా ఉన్నాయంట. మన పాపాలు, మన దోషాలు ఉన్నాయి అడ్డంగా, అడ్డంగా ఉన్నాయి. తర్వాత చూడండి, ఎఫెసీ 2:11 మునుపు శరీర విషయంలో అన్యజనులం అయ్యండి, సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు. అంటే ఇశ్రాయేలీలకి మనకు కూడా అన్యులం అంట. మనం ఇశ్రాయేలీలు కాని వాళ్ళు అందరూ అన్యులే. అబ్రహాంకు పుట్టిన, ఇస్సాకు పుట్టిన పిల్లలు కాకుండా ఇప్పుడు భారతీయులైన మనం అందరం అన్యులమే. ఎవరమండి మనం? చెప్పండి, ఎవరు మనం? అమెరికా వాళ్ళు అన్యులే అనండి. ఎవరు? ఇంగ్లాండ్ వాళ్ళు అన్యులే అనండి. యూరప్ ఖండం అన్యులే. ఆస్ట్రేలియా ఖండం అన్యులే. అందరు అన్యులే. మరి దేవుని సొంత పుత్రులు ఎవరు? ఆ కాలమందు ఇశ్రాయేలీలు. అంటే అబ్రహాము సంతానం. అబ్రహాము కూడా హాగరుకు పుట్టినోడు కాదు. హాగరుకు పుట్టినోళ్ళు ముస్లింలు. అబ్రహాం భార్య అయిన శారాకు పుట్టాడే వాగ్దాన పుత్రుడు. ఒకే ఒక్కడ వాగ్దాన మూలంగా పుట్టాడే ఇస్సాకు. ఇస్సాకు అన్నాడే యాకోబు. యాకోబుకు పుట్టాడే 12 మంది గోత్రాలు. ఇశ్రాయేల్ దేశం ఉందే యూదులు, వాళ్ళు మాత్రమే పాత నిబంధన అంతా దేవుడి బిడ్డలు. మనకి వారికి కూడా
వైరం ఉంది, గోడ ఉంది, తెర ఉంది, అడ్డం. కులం అనే తెర ఉంది, మతం అనే తెర ఉంది, దేశాలనే తెర ఉంది, రంగులనే తెర ఉంది. తెర అడ్డంగా ఉంది దేవుణ్ణి ఆరాధించటానికి. పాత నిబంధనలో ఏమడ్డంగా ఉంది? తెర. అందుకనే సమరయ స్త్రీ అనింది యేసు ప్రభుని, నువ్వు యూదుడివి, మేము సమరయులు, మీకు మాకు సాంగత్యం లేదు, నువ్వు నన్ను ఎందుకు నీళ్ళు అడుగుతున్నావు అంది. మీరు యూదులు కదా. దేవుణ్ణి ఆరాధించాలంటే కులం అనే తెర, మతం అనే తెర, దేశం అనే తెర, రంగు అనే తెర, జాతులు అనే తెర, భేదాలు అడ్డంగా ఉన్నాయి. యేసు ప్రభు ఆ తెరని చించి అవతలేశాడు, రెండుగా చినిగిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఏటి కొట్టండి. మీరు ఇప్పుడు ఎఫెసీ చదివితే 12లో మనం ఒకప్పుడు పరదేశులం అన్నాడు. 12వ వచనం 2వ లైన్లో, వాగ్దానం లేని జనం అంట, మనం నిబంధన లేని జనం అంట, నిరీక్షణ లేని వారం అంట, లోకమందు దేవుడు లేని వారం అంట, మనం క్రీస్తుకు దూరస్తులై ఉన్నారంట. 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల అబ్బాబ్బా చప్పట్లు కొడదాం. ఏమయ్యామో? యేసు రక్తం మనల్ని ఏం చేసింది? సమీపస్తులుగా చేసింది. ఒక్క యేసు ప్రభు రక్తం సర్వ మానవాళికి ఆశీర్వాదమైంది. ఆయన ఎందుకు శరీరం దారి అయి పుట్టాడంటే, మనం ఆయనకు సొంత పిల్లలం కావాలని, దత్తపుత్రులం కావాలని ఆయన స్త్రీ గర్భమందు పుట్టాడు. అప్పుడు మనం ఆయన రక్త సంబంధులు అవుతాం కదా, అందుకు పుట్టాడు ఆయన. మనం ఆయన సొంత బిడ్డలు అవ్వాలని, యూదుల్ని మనల్ని కలపాలని పుట్టాడు ఆయన. దేవునికి మనల్ని దగ్గర చేయాలని పుట్టాడు. ఆయన రక్తం వల్ల మనం సమీపస్తులు అయ్యాం. చూడండి 14, ద్వేషం, ఆజ్ఞలు కొట్టివేడి, మధ్య గోడ పడగొట్టాడంటే యేసు ప్రభు. మధ్య గోడను పడగొట్టి 14 చివరిలైన ఉభయుల్ని ఏకం. ఇప్పుడు ఇశ్రాయేలీల్ని అన్యుల్ని ఏం చేశాడు? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఏకం చేశాడు. ఇప్పుడు సంఘంలో ఏ భేదాలు లేవు. ఉండయా? బల్ల ఎవరికి ఎత్తున్నారు? బాప్తీసం పొందిన వాళ్ళందరికీ ఒక కులానికి ఎత్తున్నారా? ఒక దేశానికి ఇస్తున్నారా? లేదు. ఇప్పుడు భేదం లేదు. సమాధాన సువార్త తెచ్చాడు, సమాధాన కారకుడు అయ్యాడు, తండ్రి సన్నిధికి చేర్చాడు. 18వ వచనంలో అంటాడు, ఇప్పుడు మనం ఏకపట్టణస్తులు, ఒకే ఇంటి వారు. పునాది యేసు ప్రభు, దాని మీద మనం ఉన్నాం. గలతీ 3:26, గలతీ 3:26. యేసు ప్రభు పాపం అనే తెర, గోడలు పగలగొట్టాడు, తెర చినిగింది, మధ్య అడ్డం తీసేశాడు. తండ్రికి మనకి భేదాలు అనే తెర తీసేశాడు. చదవండి, ఇప్పుడు చదవండి. యేసుక్రీస్తునందు అయ్యయ్యో మనమందరం అంట విశ్వాసం వల్ల దేవుడి కుమారులు అయ్యాం. చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. ఇప్పుడు అడ్డు తెర, పాస్టర్ అయినా ఒకటే, మీరైనా ఒకటే. నేను దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి వాక్యం చెబుతున్నా, కాపరిగా నియమించాడు కాబట్టి. పాపం చేస్తే నాకైనా ఒకే శిక్ష, నరకమే. మీకైనా ఒకే శిక్ష. నేను పాస్టర్ గారిని అంటే ఏమి కుదరదు. మాకు 2 తీర్పులు ఉన్నాయి అంట, అంటే 2 నరకాలు ఉన్నాయేమో మాకు. మీకు ఒకటే. సమానం చేశాడు. ఇప్పుడు ఏ భేదం? ఇప్పుడు అందరూ సమానమే. మనం అందరం ఎవరి కుమారులు? దేవుని కుమారులు. 27, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరు అందరూ ఏం ధరించుకున్నారు? ఎవరిని ధరించుకున్నారు? ఇప్పుడు నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు అందరూ ఎవరిని ధరించుకున్నారు? ఎర్ర బట్టలు ధరించుకున్న వాళ్ళు ఎవరిని ధరించుకున్నారు? పసుపు బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరిని ధరించుకున్నారు? తెల్ల బట్టలు వేసుకొని 13వ వాటిలో ఉదయాన్నే 5:30 వస్తున్నారు రోజు ఒక గుంపు. వీళ్ళేంది? వాళ్ళకి నిజంగా బొట్టు లేదు. వీళ్ళేంది? వీళ్ళే చర్చి భలే ఉండారు అనుకున్న వాళ్ళు చర్చి కాదంట, ఏదో కుమారీస్ అంట. ఏ కుమారీసు?
ఇది వీళ్ళు మనకంటే తెల్ల బట్టలు భలే వేసుకున్నారు అనుకున్నా. ఏం ధరించుకున్నావు అంటే, ఎప్పుడు ధరించుకున్నావు అంటే, బాప్తీసము పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారు చెప్పండి? ఎవరిని? అదుగో ఎవరైతే బాప్తీసం పొందారో, పొందనోళ్ళు చేయొద్దండి. బాప్తీసం పొందనోళ్ళు చేతులు దించండి. నేను ఎంతమంది పొందలేదా? బాప్తీసం పొందితే ఏం ధరించుకున్నట్టు? యేసుక్రీస్తు. బాప్తీసాలు 3 ఉన్నాయి. మా పాస్టర్ గారు నన్ను అడిగింది, బాప్తీసాలు ఎన్నండి అంది. లేనిపోయి అడుగుతూ ఉంటాను, నువ్వు అప్పుడప్పుడు ఆగని చెప్పాను. మీరు చెప్పండి, ఎంతమంది 2 సార్లు బాప్తీసం పొందారు? 3 సార్లు? ఒక్కసారే తీసుకున్నాం అన్నోళ్ళు చేయొద్దండి. ఒక్కసారే బాప్తీసం. మీరు రైట్, చేతులు దించండి. పెళ్ళికి తీసుకున్నాం అన్నోళ్ళు చేయొద్దండి. పెళ్ళికి ఒకటి పెళ్ళి బాప్తీసం అంట, అది చేయించమ్మా. రెండోది వాక్య విని మారు మనసు పొంది పాస్టర్ గారు ఇస్తే పెళ్లి బాప్తీసం తీసుకున్న వాళ్ళు అది తెలియక తీసుకున్నారు కాబట్టి తీసుకుంటారు, పాపాలు ఒప్పుకొని. 2 ఈ మధ్య ఇంకా చాలా బాప్తీసాలు వచ్చినాయి. ఒకళ్ళు వచ్చి అంటున్నారు, మీ పాస్టర్ గారు ఏమి ఇచ్చాడు అన్నారు. బాప్తీసం ఎలా ఇచ్చాడు? ఎలా అయిందిరా? నీళ్ళల్లో ఇచ్చాడు. నీళ్ళ ఏమని చెప్పిచ్చాడు? ఏమని చెప్పిస్తాడేంది? తండ్రి కుమార పరిశుద్ధ. తప్పు. ఇదిగో బైబిల్లో చూడు, యేసునామే బాప్తీసం, నువ్వు తీసుకున్న చెల్లదు, పరలోకం వెళ్ళవు, తీసేయి అని యేసునామంలో మళ్ళా ముంచుతున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం గొప్ప నామం కాదా? అంటే బాప్తీసంలో తండ్రి వద్దా నీకు? ఆత్మ వద్దా? సంఘం తండ్రి యందు ఆత్మ యందు ఉండాలని చెప్పాడుగా పత్రికలో. అంటే వీళ్ళు ఇప్పుడు ఈ వాక్యం విని మా పాస్టర్ గారు ఇచ్చిన తప్పు, ఆయనకంత నాలెడ్జ్ లేదు, వీళ్ళు లోతైన సంఘం అని చెప్పి మళ్ళీ దిగారంట. యాడికి? లోతులోకి. ఇప్పుడు ఎన్నిసార్లు తీసుకున్నారు? ఈ లోపల ఇంకొక ఆమె వచ్చిందంట. ఇంకొక ఆమె వచ్చి, అయ్యో ఏ చర్చికి వెళ్తారు మీరు అంటే, మేమేదో ఆ చర్చికి వెళ్తాం పలానంటే, ఏమమ్మా అంటే బాప్తీసం ముందు ఇచ్చారు. ఎవరిచ్చారు? ఎవరైంది? మా పాస్టర్ గారు ఇచ్చారు. మీ పాస్టర్ గారికి పెళ్ళి అయిందా? ఆ పెళ్ళి అయింది. పెళ్ళి కాకుండా ఎలా ఉంటుంది? అమ్మ ఇచ్చారని. ఆ బాప్తీసం చల్లదన్నంట. అది ఏంది? పెళ్ళి అయితే బాప్తీసం ఇవ్వకూడదా? చల్లదు ఏమందంటే, అదేంది? అదేందంటే ఏంది? అదేంది నీకు తెలుసా? పరిశుద్ధులు మాత్రమే బాప్తీసం ఇవ్వాలన్నంట. ఏకేమో మైండ్ పోయిందండి. పరిశుద్ధులు అంటే ఎవరమ్మా అందంట. ఎవరేంది? టీపీఎం అగ్ని. ఎవరో టీపీఎం అగ్ని అందంట. టీపీఎం ఏందా అనుకున్నా. ఇది నిజంగా జరిగింది. ఇచ్చారు కూడా మన వాళ్ళకి, ఒకళ్ళకి వాళ్ళు పోయి తీసుకున్నారు కూడా. టీపీఎం ఏంది? డీప్ ఎంతుకొస్తు మిషన్. వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదా? అయిని. అయితే ఇప్పుడు ఎలా ఉన్నారు? భార్య ఒక చోట ఉంది, భర్త ఒక చోట ఉంది, వేరువేరుగా. ఎట్లయితేనేమో అయిందిగా జిడ్డు మట్టి. నువ్వు అనుకున్నట్టయినా అయ్యిందా? అవలేదా? పిల్లలు ఆడన్నారు. పిల్లల్ని దిక్కులేనివాడు గట్టు ఇటు శ్రీశారు. వాళ్ళకి పిల్లలు లేరు. త్యాగం. కాపురం చేసిన తర్వాత త్యాగమేంద్ర తెక్కలవాడ. వాక్యం తెలుసా? మళ్ళా బాప్తీసం ఇచ్చారు ఆయనకి. నేను అడిగా, అన్నా ఎందుకు నువ్వు తీసుకున్నావుగా? వాడిని అన్నావు, అక్కడ పెట్టుకున్నాడు, నన్ను దేవుడే పిలిచాడన్నా అని చెప్పా. చప్పట్లు కొట్టండి. నిజం ఇది. వాళ్ళనన్నా ఒకళ్ళు నియమించారు, వాళ్ళనన్నా 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళు ఒకళ్ళు పెట్టుకున్నారు. మా కింద ఉన్నండ్రా పాస్టర్లు కానీ వాళ్ళని పెట్టుకున్నారన్నా. వాళ్ళు 2 ఏళ్ళే ఉంటారు. వాళ్ళు 2 ఏళ్ళే ఉండేది. ఎన్ని ఏళ్ళు ఉంటారు? టీపీఎం అయినా, హోసన్ అయినా, సియోను పెంతుకోస్తు అయినా ఎవడైనా 2 ఏళ్ళే ఉండేది, 3 ఏళ్ళే ఉండేది. వాళ్ళని ఒకడు పెట్టాడు, నన్ను దేవుడు పిలిచాడన్నా. నీకు తెలుసా? నన్ను పిలిచాడు. నేను అన్యుడిగా ఉంటే నన్ను మార్చాడు, నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు. నేను ఆయన స్వరం విన్నా, ఆయన చూశా, ఆయన నన్ను పంపాడు. ఇప్పుడు నువ్వు వాళ్ళెవడో మాటిని పోయి మళ్ళా బాప్తీసం పొందావు. అసలు బాప్తీసం ఒక్కటే అన్నా,
తండ్రి ఒక్కడే, కుమారుడు, పరిశుద్ధాత్మ, సువార్త, దేవుడు ఒక్కడే. బాప్తీసం ఒక్కటే అని బైబిల్లో ఉంది. బాప్తీసం ఒక్కసారే తీసుకోవాలి. బాప్తీసం చెప్పండి, బాప్తీసం ఒక్కసారే తీసుకోవాలని ఉంది. మరి వాడు ఎలా చెప్తున్నాడు మాటి మాటికి? కాదంట, వాళ్ళ చేతులతో తీసుకుంటేనే పరలోకం ఉందా బైబిల్లో? బైబిల్లో ఉంది. తెక్కలోడ పిచ్చోడా, వాడికి పిచ్చి పట్టింది, వాడికి బైబిలే తెలియదు. పైన లేదు రాసిస్తే ఆ వాక్యం చెబుతారు. అందరు కాదు, కొందరు ఉన్నారు అలా. పిచ్చి పని కాదా? బైబిల్లో బాప్తీసం ఒక్కసారే పొందాలి. ఎన్నిసార్లు పొందాలి? ఎప్పుడు పొందాలి? మారు మనసు పొంది వాక్యం విన్నప్పుడు అంగీకరించి బాప్తీసం పొందుతాం, మన పాపాలు ఒప్పుకొని. అంటే బాప్తీసం ఇచ్చి ఆయన పరిశుద్ధపరుస్తాడా? బాప్తీసంలో ఎవరు పరిశుద్ధం చేస్తున్నారు మనల్ని? నీళ్లు పరిశుద్ధం చేస్తున్నాయా? పాస్టర్ గారి వల్ల పరిశుద్ధం అవుతున్నారా? యేసు రక్తం ప్రతి పాపము నుండి, అదిగో ఆయన రక్తం మాత్రమే మనల్ని పవిత్రులు చేస్తుంది. కానీ ఎవడో పెళ్లి చేసుకున్నాడు, ఎవడో నాలాంటోడు, వాళ్ళు ఎవడో పవిత్రుడు గారు. ఆయన రక్తం ఒక్కటే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన కన్యపుత్రుడు, ఆయన నిజమైన దేవుడు. అన్ని నామాల కంటే పైనామం ఆయన, ఆ ఒక్క నామమే. ఆయన ఒక్కడే యోగ్యుడు. భూమి మీద కానీ, ఆకాశమందు కానీ, సముద్రమందు కానీ ఆయన నామం తప్పితే వేరొక నామమున రక్షణ లేదు అని పేతురు, యోహాను ధైర్యంగా చెప్పారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు ఆ తెక్కల వాళ్ళని అడగండి, ఆ బ్యాచ్ వాళ్ళని. బాప్తీసం ఎన్నో అడగండి, చెప్పు. మీరు ఒక్కసారి అడగండి, ఒక్కటన్నా. నేను చెప్పను, మీకు కావాలంటే అడగండి ఎన్ని బాప్తీసాలు ఉన్నాయో. ఒక్కడికి కూడా సరిగ్గా వాక్యం తెలియదు. ఒకటి చెబుతున్న బాగేనండి. ఒకటి నీటి మూలంగా జన్మ, బాప్తీసం యోహాను ఇచ్చాడు యోర్దాను నదిలో, నీళ్ళలో. రెండోది, నా వెనకాల నాకంటే శక్తిమంతుడు వస్తున్నాడు, అతడు వంగి నేను అతని చెప్పులు వారిని ఇప్పటికైనా నేను పాత్రుడు గాను, అతడు అగ్నిలో బాప్తీసం ఇస్తానన్నాడు. అది అగ్ని బాప్తీసం. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఎన్ని అయినాయి? ఒక్కసారి మనం ఎలా తీసుకోవాలి? నీళ్ళలో. రెండోది ఎలా తీసుకుంటాం? అగ్నిలో, ఆత్మ బాప్తీసం. అది ప్రార్థన చేస్తున్నప్పుడు మేడగదిలో 120 మంది ఉపవాసం ఉండి కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు 120 మందికి అగ్ని ఆత్మ పొందుకున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నేలల్లో మునిగి లెగితే కాదురా వచ్చేది సైతానోడ. రెండోది అగ్ని బాప్తీసం. ఒకటి, రెండోది. ఇది మేము చెబుతున్న వాక్యమే, నేను చెప్పేది మీకు సర్వసత్యమైన వాక్యం. మూడోది ఏందో తెలుసా? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఒక ఆమె వచ్చి అడిగింది, తల్లి, అమ్మ, అయ్యా నా పెద్ద కుమారుని ఇటువైపు పెట్టుకో, నా రెండో కొడుకుని ఇటువైపు పెట్టుకో, పరలోక రాజ్యంలో వాళ్ళిద్దరు చెరొక సింహాసనంలో నీ పక్కన కూర్చోవాలంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను పొందబోవు బాప్తీసం వారు పొందలేరమ్మా అన్నాడు. నేను పొందే బాప్తీసం వాళ్ళు అదేంది? నేను తాగే గిన్నెలోది వారు తాగలేరు. అక్కడ బాప్తీసం అని ఉంది, వెళ్ళి ఎత్తుక్కోండి. నేను తాగే గిన్నెలోది వాళ్ళు తాగలేరు, నేను పానము చేసే పాత్రలోది వాళ్ళు పానం చేయలేరు. ఆమెకు తెలియదు ఆయన చెప్పిన దాని గురించి. అదే యేసు ప్రభు మరణం, పునరుద్ధానం, ఘోరమైన గొలగొతా కొండ మీద ఆయన పొందిన బాప్తీసం శిక్ష తెలుసా? అప్పుడు చినిగింది తెర. ఎప్పుడు చినిగిందని తెర? అప్పుడు తెర చించాడు ఆయన, అడ్డం పోయింది. ఇప్పుడు తండ్రి సన్నిధికి మనం డైరెక్ట్గా యేసు నామములో చేరుతున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇన్ని బాప్తీసాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. పిచ్చోడు పిచ్చి తెచ్చినట్టు ఇవ్వకూడదు, ఆడబడితే ఆడ. ఒకసారి తీసుకున్న పర్వాలేదు. మా సంఘంలో బల్ల తీసుకోవాలంటే మళ్ళీ తీసుకోవాలి. అమ్మ ఇక్కడ వేరే సంఘం నుండి వచ్చిన వాళ్ళు చాలామంది ఉండరు. నేను ఎవరినైనా
నువ్వు ఒక్కడ తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలని ఒక్కసారి కూడా అడగల. ఇచ్చానక్క ఎవరికి ఇవ్వాల? ఒక్కసారి తీసుకున్న వాళ్ళకి ఎవరికి ఇవ్వాల? ఒక్క చిలకరింపు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుంట. చిలకరింపు కాకుండా ముంచుడు బాప్తీసం పొందిన వాళ్ళకి ఎవరికి, వాక్యం తెలిసిన వాడు ఎవరు వాళ్ళని అగ్ని బాప్తీసంలోకి నడిపిస్తాం ఉపవాసాలు పెట్టి ప్రార్థన చేసి. శ్రమల్లో ఆయన బాప్తీసం గురించి మాట్లాడాడు, ఆయన శ్రమల గురించి. చాలామంది ఈరోజు 3,000 మందికి ఇచ్చాం, 5,000 మందికి ఇచ్చాం, 10,000 మందికి ఇచ్చాం. వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళే. ఎంతమందికి ఇచ్చాం? 1,000 మంది. పిచ్చోడా, ఎవడో కన్న పిల్లలు నీ పిల్లలు ఎలా అవుతారా? చూడండి, బాప్తీస్మాలు అన్నీ ఉండే. ఇక్కడ చూడండి ఏమన్నాడు, గలతీ 3 అయిపోయింది, 5 నిమిషాలు తక్కువ 10 అయింది. గలతీ 3:27 క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో ఇక బాప్తీసం పొందిన తర్వాత నేను యూదుణ్ణి లేదు, గ్రీసు దేశస్థుణ్ణి, దాసుడని, స్వతంత్రుడని లేదు అనండి, పురుషుడని, స్త్రీ అని, యేసుక్రీస్తునందు మీరందరూ వన్ ఏమైపోయారు? అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం ఏమైపోయింది? ఒక్కటే అయిపోయింది. అన్నీ కలిసిపోయినాయి. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం 3 ఒకటే మందిరం అయింది. 3 ఒకటే మందిరం అయింది. భేదాలు లేవు. యాజకుడని భేదం లేదు, లేవీలని భేదం లేదు, సమరయులని భేదం లేదు, అన్యులని భేదం లేదు, స్త్రీ అని భేదం లేదు. ఒక ప్రార్థనకు వస్తుంది, బల్లారాధన అప్పుడు పాస్టర్ అమ్మ పాట పాడుతుంది. ఏమండి అంది. ఏందన్న? బల్లారాధన ఇచ్చేటప్పుడు పాస్టర్ అమ్మ గారు పాట పాడకూడదనంది. ఇది ఎందుకు కొత్త సిద్ధాంతం? ఎవరు చెప్పారమ్మా అన్న? ఏంటి స్త్రీ అంటే ఏంది? స్త్రీ అంటే పనికిరాదు, బల్లారాధన అప్పుడు పాడకూడదు అన్న. అసలు ఎవడు ఇంత మర్మాలు ఎలా చెబుతున్నారో ఎలాగనుకుంటున్నా నేను. ఇంత మర్మాలు ఎక్కడ దొరుకుతున్నాయో వాళ్ళకి. బైబిల్లో ఏమన్నా ఉందా ఆ మర్మం? మరలా ఇంకా మానుకుంది చర్చి, నిజంగా మానుకుంది. పేరు జీవితం మళ్ళీ గొడవలు అవుతాయి. నాకు అన్నీ గొడవలే. మానుకుంది. ఇంకొకళ్ళు వచ్చారు, వాళ్ళు బాగా కుటుంబం చర్చికి వస్తున్నారు. 2 ఆరాధనలో 2 నెలలు బల్ల తీసుకున్నారు. 3వ నెల ఆగిపోయారు. ఇంటికి వెళ్ళాం. ఏందమ్మా ప్రార్థనకు రావట్లేదని. మేము సర్వసత్య సంఘంలోకి వెళ్తున్నాం అన్నారు. అది ఎక్కడ ఉందన్న? మీరు బల్ల ఇవ్వటం తప్పు అన్నారు. నేను బల్ల ఇవ్వటం తప్ప? సరే అమ్మ, మరి బల్ల ఎలా ఇవ్వాలన్నా? రాత్రి ఇవ్వాలంట. ఎప్పుడు ఇవ్వాలంట? రాత్రి. పాస్టర్ గారు నీకు వాక్యం తెలియదు, చిన్నపిల్లడు నువ్వు, మీసాలు కూడా రాలేదండి. అప్పుడు రాలా, ఇప్పుడు కొంచెం వచ్చినాయి. ఆ సీనియర్ పాస్టర్ చెప్పాడంట 100 సంఘాలు కట్టాడంట. 100 సంఘాలు కట్టాడు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 4 ఇళ్ళు పెట్టాడు. ఏడెద్దరిని గేదెలాగా అన్నాడు ఆయన చెప్పాడంట. నువ్వు చిన్నోడివి, నీకు మేసాలు రాలా? సర్వసత్య సంఘం ఉంది, రాత్రే బల్లెవ్వాలి, పగలు అమ్మా అట్లా లేదు తల్లి, తప్ప. నీకేం తెలుసు చిన్నపిల్లోడికి అంటుంది. ఇంకా నేను దండం పెట్టి వచ్చా. వాళ్ళు ఎప్పుడు ఇస్తారు బల్ల? రాత్రి. వాళ్ళు పగలంట. సరేలే పో అని ఇంకా ఆ సంఘం మనం వాళ్ళ మార్చలేంగా. మర్మాల సంఘాలు ఇప్పుడు అన్నీ. ఏ సంఘాలు? మర్మాల సంఘాలు, మర్మరాలు అన్నీ మర్మాల సంఘాలు. ఇంకొకళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా మొదట్లో వచ్చారు. ఆ పాస్టర్ గారు, ఆయన పాస్టర్ని తెచ్చే మీటింగ్కి పెట్టా. సైతాన్ వచ్చింది ఆయనతో. అన్నోళ్ళు అందరం కలిసి ఉన్నప్పుడు మీటింగ్ పెట్టాం. హైదరాబాద్ మహబూబ్ నగర్ నుంచి వచ్చాడు రౌడీ. అప్పుడు మీరు కూడా సాక్షి విన్నారులే. ఆయన రాత్రి మీటింగ్ పెట్టాడు నాతో, కాలు మీద కాలు వేసుకొని. ఇట్లా నువ్వే నేడు సంఘం? నేనేనయ్యా. ఎంతమంది వస్తున్నారు? 50 మంది.
నమ్మకంగా ఉండాలి. ఉంటా సార్, బాగానే చేసుకుంటా జాగ్రత్తగా చెప్తా నేను అన్నాడు. ఏం బళ్ళు ఎప్పుడు ఎత్తాం అన్నాడు. ఎప్పుడైందో నెలలో మొదటి ఆదివారం ఏదో ఒక ఆదివారం ఎత్తా ఉంటారు, ఇవ్వకూడదు అన్నాడు. మరి రాత్రి ఇవ్వాలా? రాత్రి ఇవ్వకూడదు అన్నాడు. మరలా ఇది ఒక మర్మం అంట, అమావాస్యకి ఇవ్వాలన్నాడు. మర్మాల సంఘాలు నిజం ఇది. వాళ్ళు అమావాస్యకే ఎత్తారంటే ఏంటి? ఆయన పెద్ద మాంత్రికుడు అంట, అమావాస్యకే బళ్ళు ఎత్తారంట. చూసావా పవనం ఎన్ని సంఘాలు వచ్చినాయో? బళ్ళ దగ్గరే ఎన్ని సంఘాలు వచ్చినాయి? అన్ని మర్మాలే. ఇన్ని బోధలు వచ్చినాయండి. అందుకే సంఘస్థులు ఏం చేయాలో అర్థం కాక, ఎవరిని నమ్మాలో అర్థం కాక, తలబొట్టుకొని ఎటు నడవాలో అర్థం కాక అయోమయంలో పడింది సంఘం ఈ జనాల్లో. ఇది సాతాను పని, జాగ్రత్త. నిజం ఇది. గోధుమల మధ్యలో సాతాను నిద్రపోతున్నప్పుడంట, కావలి వాడు నిద్రపోతున్నప్పుడు గోధుమల మధ్యలోకి వచ్చి గురుగులు విత్తి వెళ్ళింది. గురుగులు పెరిగి గింజ పట్టింది. గురుగులు విస్తారంగా కనబడుతున్నాయి. కోతకాలం ఇది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ కాలం ఇది? కోతకాలం. మిమ్మల్ని రకరకాల బోధలు ఏది గురుగో ఏది గోధుమ అర్థం కాక కోతకాలంలో అయోమయంలో ఉంటే యుగ సమాప్తి యందు దేవదూతలు వచ్చి కొడవలు పట్టుకొని పరిశుద్ధతలో ఉండి పరిశుద్ధంగా గోధుమలాగా బతికిన వాళ్ళని పరలోకాన్ని తీసుకెళ్తారు. నీతి మంతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. గట్టిగా చప్పట్లు. ఎవరండి? నీతి మంతులు. ఎవరైతే నీతిని కాపాడుకుంటారో, పరిశుద్ధతను కాపాడుకుంటారో, యథార్థతను కాపాడుకుంటారో, భక్తిని కాపాడుకుంటారో, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటారో వాళ్ళు వెళ్తారు పరలోకం. ఇవన్నీ సిద్ధాంతాల వల్ల ఎవడు గట్టుకోడు దాటం. మనిషి పెట్టిన సిద్ధాంతం, ఒక పాస్టర్ పెట్టిన సిద్ధాంతం ద్వారా ఎవడు గట్టు దాటం పరలోకం వెళ్ళడం. యేసు రక్తం ఒక్కటే మనల్ని పవిత్రపరిచి దినం నూతనపరిచి దేవుని ఆత్మ మనల్ని ప్రార్థనలో కడిగి వాక్యము మనల్ని పాదాలకు దీపంగా ఉండే త్రోవల్లో మనం వాక్యం చదువుతున్నంటే నడిపిస్తా ఆయన రాజ్యానికి తీసుకెళ్ళి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అడ్డతెర చినిగింది. ఇప్పుడు కులం అనే భేదం లేదు. సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒక్కటే దేవుడికి. నా కులం ఒకటే, నీ కులం ఒకటే. కుల భేదాలు లేవు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. దేవుడికి ఏ భేదం లేదు. అందరూ ఒక్కటే. ఏకముగా చేశాడంట. ఇశ్రాయేలీలని భేదం లేదు, అన్యులని భేదం లేదు, ఏకముగా చేశాడు. అడ్డ తెరగ చినిగిపోయింది. యాజకులని భేదం లేదు, లేవీలని భేదం లేదు, ఏకము చేశాడు. యేసు తన రక్తము ద్వారా అందరినీ సమానంగా ప్రేమించాడు. యేసు రక్తంలో పక్షపాతం లేదు. యేసు ప్రభు అందరినీ సమానంగా చేశాడు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ, ఇండియన్, ఆఫ్రికన్, అమెరికన్, పాకిస్తాన్ ఎవరైనా ఒక్కటే. మధ్య గోడను పడగొట్టాడు యేసయ్య. అడ్డ తెరను చించాడు. సున్నతి పొందులేదని భేదం లేదు, సున్నతి పొందలేదని భేదం లేదు. ఏ శరీరం అతిశయపడకుండా దేవుడికి మహిమ రావటం కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి సశరీరుడుగా వచ్చి అడ్డ తెర లోపల ఒక్కసారి ప్రవేశించి తన స్వరక్తముతో ప్రవేశించి గొలగత్తా కొండ మీద సర్వ మానవాళి కోసం రక్తము చిందించి అడ్డ తెర చినిగిపోయింది. మనకి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశం దొరికింది, నీకు నాకు. ఇప్పుడు భేదం లేదు. మా పాస్టర్ గారిది ఆ కులం, మా పాస్టర్ అమ్మది ఆ కులం, మా వాళ్ళది పెద్ద కులం, ఇలా ఏ భేదం లేదు. ఇప్పుడు అందరూ ఒకటే క్రీస్తులో. ఏ దేశ భేదం లేదు, ఏ మత భేదం లేదు, ఏ కుల భేదం లేదు. ఆ తెరను చించాడు. అందుకని ఈరోజు కొత్త నిబంధన సంఘం ఒకే రొట్టె ఒకే రక్తంలో మనం పాలు పొందుతున్నాం.
తెలుసా? ఒకే రొట్టె, ఒకే రక్తంలో మనం అందరం ఒకే శరీరం తింటున్నాం, ఒకే రక్తం తాగుతున్నాం. మనకు భేదం లేకుండా చేశాడు ప్రభు. మనల్ని అందరినీ తన బిడ్డలుగా చేసుకున్నాడు. మనం ఆయన సొంత కుమారులు, సొంత పుత్రికలు. ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. తెలుసా తల్లి? తన రక్తం వెల చెల్లించాడు. భేదం లేదు, ఇప్పుడు భేదం లేదు, అడ్డతెర లేదు, అడ్డుగోడలు లేవు. మనుషులు కట్టుకున్న అడ్డుగోడలన్నీ కూలిపోయినాయి. పరిశుద్ధుల మీ నామాన్ని బట్టి వందనాలు. ఎత్తబడిన వాక్యం వేసి నామలు దీవించబడుగాక. ఇప్పుడు దాకా వాక్యంలో ప్రభువా మీరు మాట్లాడినందుకు వందనాలు. నువ్వు మొఖమాటం లేని దేవుడివి అయ్యా. ఈ దుర్దినాల్లో సాతాను ఎన్నో గురుగులు ఎత్తుతున్నాడయ్యా. ఈ గురుగులన్నిటి మధ్య గోధుమల్ని పాడు చేయకుండా కాపాడు తండ్రి. గోధుమను కాపాడు, గోధుమను కాపాడు, గోధుమలు కాపాడు. నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారని చెప్పావు. మేము మా నీతిని పోగొట్టుకోకుండా అనేక మందిని మేము చూసినప్పుడు మా భక్తి, మా నీతి, మా పవిత్రత చెరుపుకోకుండా పునాది మీద కట్టబడిన వారమై యేసే మా పునాది, క్రీస్తే మా పునాది, వాక్యమే మా పునాది అంతవరకు నిలబడి కృప ఇవ్వండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. అడ్డతెరలోన నువ్వు ఒక్కసారి ప్రవేశించావు ప్రభుగా. తెర చినిగిపోయింది, రెండుగా చినిగింది. గర్భాలయపు తెర నడిమికి రెండుగా చినిగిపోయింది. ఇప్పుడు అందరినీ సమానంగా చేశావయ్యా. అందును బట్టి మీకు స్తుతి, 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 స్తుతి. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ ఒకే ఒక ఉపకరణం నుంచి మాట్లాడమని నిబంధన మందసం గురించి మాతో